అమ్మా అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఏదో పనుందని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాడ్రా. నువ్వు బస్సులో వెళ్ళిపోయే. ఏంటి బస్సులో వెళ్ళాలా? నా వల్ల కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రేయ్ ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? బస్సులో పోతే ఏంటడా? ఆ డొక్కు బస్సులో కిక్కిరిసిన జనాల్లో వెళ్ళడం నా వల్ల కాదు. అందుకే కొత్త బైక్ కొనిమంటున్నాను. అవునరా, నువ్వు వెళ్తే 1,50,000 బైక్లోనే వెళ్తావు కదా. మీ అన్నయ్యకు ఉందే బైకు, అటువంటిది కావాలంటే చెప్పు, వెంటనే కొనిస్తా. అలాంటి చెత్త బైక్ లో వెళ్ళటం నా వల్ల కాదు. నేను అడిగిన బైకే నాకు కావాలి. కొనిస్తారా లేదా? ఒక్కసారే 1,50,000 బైక్ అంటే ఎలా రా కొనివ్వడం? ఏ అన్నయ్య నీకు చైన్ కొనిచ్చాడుగా, అలాగే కొనివ్వండి. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? చంపేస్తారా ఆస్కాల్. ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను వెళ్తున్నానమ్మా. రేయ్ టిఫిన్ చేసి వెళ్ళినానా? ఏంటండి వీడు? పోనీ వాడు అడిగిన బైకే కొనిద్దామా? తెలివి తక్కువగా మాట్లాడుకో. కన్నవాళ్ళు పిల్లల ఆశలు తీర్చొచ్చు, కానీ అత్యాశలు తీర్చకూడదు. అలా చేస్తే అదే మనం వాళ్ళకి చూపించే తప్పుడు దారి అవుతుంది. కొంతకాలం పోయాక వాడికే తెలిసొస్తుంది. ఏంట్రా ఇది? ఐఫోను, ఐప్యాడ్, రేడో వాచ్, నైక్ షూస్, కేటీఎం బైక్. నాకు ఇవన్నీ కావాలి. నువ్వు కూడా వస్తావా? నన్నే చూసుకోమంటావా? వెల్కమ్ టు మై వరల్డ్. చూడు మావా, చైన్ స్నాచింగ్ అంత ఈజీ క్రైమ్ ఇంకోట్లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో 2 విషయాలు ముఖ్యం. ఒకటి స్థలం, రెండోది మనం అటాక్ చేసే వ్యక్తి. మనం ఎక్కడ కొట్టేయాలనుకుంటున్నామో ఆ ఏరియా సందుగొందులని మగ్గప్ చేసి పెట్టుకోవాలి. అటు చూడు, ఆ ఆంటీని టార్గెట్ చేసి ఉంచాను. మనం టార్గెట్ చేసిన లేడీస్ లూజ్ హెయిర్తో ఉండకూడదు. టైట్గా జడైనా వేసుకుని ఉండాలి, లేదా అలా ముడైనా వేసుకుని ఉండాలి. అప్పుడే దొరకకుండా చైన్ కొట్టేయచ్చు. కొట్టేసిన తర్వాత వెంట పడకుండా హీల్స్ వేసుకున్న లేడీస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేసిన లేడీస్ మీదే మన దృష్టి అంతా ఉంచాలి. అప్పుడే క్లీన్గా కొట్టేయగలం. ఇక మీద ఇదే నీ లైఫ్, ఓకేనా? రెడీ? ఏమ్రా గణేష్ గా, ఎట్లున్నావు? యావరేజ్ గా ఉన్నా.